బాబాయ్ ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఎలా ఉంది? ఇప్పుడు కనీసం పొలాలకి సైడ్ కాలువలకి పనులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రతి గ్రామంలో కూడా పనులు జరుగుతున్నాయి. ఎట్లుంది మాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక బాగా జరుగుతుందండి. అన్నీ బాగా జరుగుతున్నాయి. కాలువలు కానీ నీళ్లు కానీ శుభ్రంగా ఉన్నాయి. పిండి కూడా సకాలంగా దొరుకుతుంది. అంతమంది దొరికేది కాదు పిండి. అలా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఆయన చెప్పినట్టుగా పథకాలు ఇస్తున్నాడు. చేయగలడంటావా ఆయన? అన్ని చేస్తారు. నమ్మకం ఉందంట గట్టిగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు. ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తానంటున్నాడుగా. ఇంకెప్పుడు వచ్చేది? ఇక రావటం లేదు, ఇవ్వలేదు. ఇక వస్తే వస్తుంది, ఇక వచ్చేసుకుంటాక అంతే. అది టీడీపీ ప్రభుత్వాన్ని కొట్టింది లేదంటావు. అంతే. ఇప్పుడు అంటే మీరు ఒక రైతుగా ఏం కోరుకుంటున్నారన్న గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు ఏమండి ఇట్లా ఇప్పుడు మాకు సకాలంగా అన్ని వస్తే చాలు. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు మళ్ళీ ఈ పథకాలు ఇవన్నీ కానీ మొత్తం సకాలంగా వస్తున్నాయి. ఓకే, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు కూడా అది రావాలి. కాబట్టి నిదానంగా తెస్తాడు, తేకుండా ఉండవు. నిదానంగా తీసుకొస్తాడు. చంద్రబాబు చెప్పారంటే చేస్తాడు. రోడ్లు ఎట్లున్నాయంటావు? రోడ్లు కూడా సీసీ రోడ్లు మా ఊళ్ళో బురిపాలెం ఉండే మాది. తీసుకొస్తాడు, చేపిస్తున్నాడు. శాంక్షన్ కూడా అయ్యి పోపిస్తున్నాడు. ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి. గతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు అసలు జరగలా. ఒక్క రోడ్డు కూడా వేయలే. అసలు ఒక్క రోడ్డు కూడా వేయలే. ఇప్పుడు ఆ రోడ్లన్నీ వేస్తున్నారు. కావాలితే మీరు వచ్చి చూతిరిగండి రండి. చంద్రబాబు గారి ప్రభుత్వం. అవును, కావాలితే మీరు వచ్చి చూతిరిగండి రండి. రోడ్లు వేస్తున్నారు. అలాగన్నా మందు ఇప్పుడు ఏదైతే మందు మద్యపానం ఉందో తక్కువ ధరకి మంచి క్వాలిటీ మందు ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఎట్లుంది? గవర్నమెంట్ వచ్చాక మందు బాగానే ఉందా? అంటే గతం అప్పుడైతే మరి కడుపులో మంట అని ఉండేదని చెప్పి ప్రస్తుతానికైతే వతనే 100 రూపాయలు బ్రాండ్లు వస్తే బాగుంది. అది అంతే సార్. ఒక రైతుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను రైతు రాజ్యం చేస్తా, రాజన్న పాలన అందిస్తా అని అనేక మాటలు చెప్పి గత 5 ఏళ్లలో ఏం చేసింది లేదు. ఇప్పుడు ఈ 4 నెలల నుంచి ఏంటన్న పరిస్థితి? నెంబర్ 1 ఉందండి. వ్యవసాయం కానీ దేనికని వాటర్ కానీ నెంబర్ 1. ముందు కూడా మారతానికి ప్రయత్నానికి కొందరు అమ్ముతున్నారు. 99 రూపాయలకి ఇస్తున్నారు ముందు. నెంబర్ 1 ఉంది, తాగుతున్నాం. నెంబర్ 1 పనులు దొరుకుతున్నాయి అన్న. ఇప్పుడు నెంబర్ 1 పోలిస్తే ఇప్పుడు పనులన్నీ నెంబర్ 1 కూడా అండి. బ్రహ్మాండం. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు అంటున్నాడుగా. జగన్ గారు ఆయనకేం లేదు, ఇక్కడ అంతా అరాచక పాలన నడుస్తుంది అంటున్నాడు. అట్లా చెప్పాలిగా మరి. ముందు చేసిన అట్లా చెబితేనే చెప్పచ్చు. కాలం డోళ్ళు కదండి. కాలం డోళ్ళు అంటే చెప్పలేదు. ఒకటి నీ బురద పోతుంది తప్పితే ఏమో లేదు. ఆ ప్రభుత్వం ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఎట్టుంది. మరి నమ్మాలిగా, జనాలు నమ్మాలి కదా. నమ్ముతారండి, తొందరపడుతున్నాం. ఇప్పుడు ఇంకా కావాలా? ఇంకా 2 సంవత్సరాలు ఇంకా నమ్ముతారంట జనాలు. ఇంకా నమ్మతాలేదు, ఏం లేదు. తొక్కితే ఇంకేడ పాతాల లోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా పాతాల రంగాలు దిగినట్టే అదేమంటే నేను వస్తాను, నేను చూస్తాను అంటాడు. ఏడకు వచ్చేది? చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినట్టుగా పథకాలు పెన్షన్ గానీ 1వ తారీఖే పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. మొన్న గ్యాస్ సిలిండర్లు అన్నారు. గ్యాస్ సిలిండర్ కూడా 3 బండలు మనం బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చినాయండి. డబ్బులు వచ్చినాయి. గ్యాస్ బండ బుక్ చేశాక వచ్చినాయి. మీరు ఎంత కట్టారు? మేము 780 రూపాయలు. 830 రూపాయలు ఎంత ఉంది. మళ్ళీ మీకు మళ్ళీ తిరిగి మాకు డబ్బులు అమౌంట్ దాంట్లో పడ్డాయి. మళ్ళీ సేమ్ అదే పడ్డాయి. ఎట్లా ఉంది బాబాయ్ మొత్తం మీద ప్రభుత్వం ఎట్టుందంటావు? బ్రహ్మాండంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు ఉండగా వెనక తిరుగులేదు మాకు. ఇక లేదు, బ్రహ్మాండం. రైతులకు బాగానే ఉంది. బ్రహ్మాండంగా ఉంది. కట్లు ఇవే అసలు ఏం బ్రహ్మాండంగా దొరికినాయండి. 7 కూడా కరువు లేదు ఆ పిండికి. బ్రహ్మాండంగా దొరికింది. అమ్మ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖర్చులు పెరిగిపోయి మీ అందరికీ తెలుసు, మహిళలుగా ఇంట్లో అసలు ఎంతెంత ఖర్చులు అవుతాయి ఏంటి అనేది. ఈరోజు గ్యాస్ బండ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అని చెప్పారు. అట్లాగే మీరు బుక్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి డబ్బులు వచ్చినాయి అమ్మా? వచ్చినాయండి. ఈ 3 సిలిండర్లు అనేది ఒక చిన్న కుటుంబం అయితే సంవత్సరం సరిపోదు కదమ్మా వాళ్ళకి? సరిపోద్దండి. ఎలా ఉంది ప్రభుత్వం? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక ఎట్లుంది? బాగుందండి. ఇప్పుడు రేపు పండగ నుంచి మళ్ళీ ఉచిత బస్సు కూడా ఇస్తానంటున్నాడు ఆయన. ఇవన్నీ పథకాలన్నీ చేస్తాడంటావు చంద్రబాబు చెప్పినట్టుగా? చేస్తాడండి, చేస్తాడు. అంటే ఏమి గమనించారు మీరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఏం గమనించారు? చంద్రబాబు నాయుడు వచ్చినాకే బాగుందండి. ఎందుకు? గ్యాస్ బండ్ ఇచ్చాడండి. పెన్షన్లు 6,000 పెంచారు వికలాంగులకి. ఈడు కావాలి 4,000 అండి. సో పనులు అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు కొంచెం పనులకు వస్తున్నామండి. ఇక చేలు బాగా పాడైపోతే పనులకు వస్తున్నాం. గతంలో చేలు పోయిన వాటి డబ్బులు రాలా మాకు పడలేదండి. మా 4 ఎకరాలు పోయిన సర్పంచ్, మా చక్రాపురం సర్పంచ్ కౌలు పాలన చేస్తే డబ్బులు ముందులేమో కాయలు ఎత్తాన తర్వాత ఇవ్వలేదండి. మేము ఇప్పుడు కూలికి వస్తున్నామండి. అది ఇప్పుడు కనీసం వరికి ధాన్యం ఈ రోజున వరి పంటలు వేస్తున్నారు. దానికి గిట్టుబాటు ధర ఇస్తే మంచిది అంటారా? గిట్టుబాటు రావాలండి. గిట్టుబాటు రావాలి.
పిండి కట్ల ఏం దొరుకుతున్నాయి దొరుకుతున్నాయండి. బానే ఉంది ఈ ప్రభుత్వంలో. బాగుంది అండి. అమ్మ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక్కొక్క పథకం చేసుకుంటూ వస్తున్నాడు. పెద్దోళ్ళ పెన్షన్ అని కానీ, లేకపోతే ఈరోజు గ్యాస్ సిలిండర్లు అని కానీ. అంటే మీరందరూ కూడా రైతు కూలీలుగా ఉన్న వాళ్ళు, మహిళలు బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారంటే ఇంట్లో ఖచ్చితంగా సాయంగా ఉండాలనే కదా. సో ఎట్లా ఉంది ప్రభుత్వం, ఎట్లా ఉంది ఇప్పుడు? ప్రభుత్వం బాగానే ఉందండి, బాగానే ఉంది. గవర్నమెంట్ బాగానే ఉంది, బాగోవాలనే మేము గెలిపించుకుందే. ఏం బాగోలేదు, అంతా అరాచకమే జరుగుతుంది. 5 ఏళ్ళ తర్వాత నేను వస్తా అంటున్నాడు కదా జగన్మోహన్. లేదు రాడండి, రాడు. మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోనే మాకు బాగుంది. ఇప్పుడు బాగానే ఉంది. ఈ రోజున కనీసం పల్లెటూర్లలో రోడ్లని గానీ, సైడ్ కాలువలని గానీ పనులు చేస్తున్నారు. గతంలో ఎప్పుడేం చేశారమ్మా? లేదండి, 5 ఏళ్ల కాలంలో ఏమైనా చేశారు? దానికి తోడు పిల్లలు గంజాయి అని అదని ఇదని పాడైపోయారు. ఇప్పుడు ఏమైనా కనపడుతున్నారు అట్లా? ఇప్పుడు లేదండి, లేదు. తిరుగుతున్నారా? తిరుగుతున్నారు. బానే ఉంది, బానే ఉంది. ఇక మీ వరికి గిట్టుబాటు ధరిస్తే మంచిదంట. అది అవునండి. ఇప్పుడు మీరు పండించుకునే పంటకి రేపు ధాన్యానికి రేటు ఉంటే మాకు పర్లేదండి. రైతులుగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు, ఏంటి? ఈ ప్రభుత్వం బాగానే ఉంది. కూలి చేసుకుంటున్నాం, మా గిట్టుబాటు ధరలు మాత్రం ఇవ్వాలి అందరికీ, మా కుక్కలకే కాదు. పిండి కట్లని గానీ, నీళ్ళని గానీ, సైడ్ కాలువలు తీయడం గానీ అన్ని జరుగుతున్నాయి బాగానే. ఈ ధాన్యానికి కూడా రేటు ఇస్తే మేము బతకగలుగుతాం. ఈ ఏడు చాలా నష్టపోయాం కాబట్టి ధాన్యానికి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కష్టం అంటే వింటారమ్మా, ఆలకిస్తారు. ఆయన మాట్లాడితే మనం వెళ్ళి చెప్పుకోగలుగుతాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఆయన దగ్గర చెప్పలా, ఆయన తిట్టాము, అది అయిపోయింది. ఈయన గారు రానిచ్చేవాడు కాదు ఆయన. ఈయన మాత్రం బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాడు. జగన్ గారు మాత్రం అసలు ఏం చేయట్లేదు, అంతా రాచకమే ఉంది. లేదు, నేనే వస్తాను. అదేం కల, అది రాదు. జగన్మోహన్ రెడ్డి రాడు అందరం వెయ్యము అట్టానంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిపించాం మేము? అందరు గెలిస్తేనేగా ఆయన ఇది చేస్తున్నాడని. అది అసలు గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే నేను ప్రతి వాళ్ళకి బటన్ నొక్కా, డబ్బులు ఇచ్చా కాబట్టి నాకు ఓట్లు వేయాలని అనుకున్నాడు. కానీ 11 సీట్లే ఇచ్చారు జనాలు. ఎందుకని? అంటే ఏంటి, మీరు ఏం ఆలోచించారంటారు? అప్పుడు ఏం ఆలోచించామంటే పాలన నచ్చల లోగడ మాకు. ఇప్పుడు పాలన బాగుంది. ఎందుకు బాగోలేదు? అప్పుడు ఎందుకు బాగోలేదంటే ఏదో ఒక 5 ఏళ్ళు ఇచ్చాడు, వీళ్ళకి ఒక 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చాడు. అది మాకు నచ్చలా. ఇప్పుడు రోడ్లు పోతున్నాడు. ఈ పిల్లలకి డబ్బులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా వెయ్యాలి. వసతి దేవుని, విద్యాదేవిని అన్ని వెయ్యాలి. ఇప్పుడు గతంలో అయ్యమ్మేసి ఈ అమ్మేసి ఈ తాకట్టు పెట్టి నేను డబ్బులు మొత్తం పెట్టుకున్నాం. వినండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే అట్లాగే జరిగేదేమో. అదే జరిగేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఎలా ఉందంటావు? అది చెప్పు. బాగానే ఉంది. వస్తున్నాయి. 1వ తారీఖు పెన్షన్ 3000 అంతే. 3000 నుంచి 4000 చేశాడు. 250 పెంచుతున్నాడు. మాకు మాత్రం కార్యాలు ఇస్తున్నాడు. ఆవిటోళ్ళకి, పెద్దవాళ్ళకి, వికలాంగులకి 3000 నుంచి 6000 చేశాడు. అంతేగాని 250 పెంచట్లేదు కదా. చేతల పాలన మట్టికి బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ది పాలన బాగానే ఉంది. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పిల్లలకి వసతి దేవుని, విద్యాదేవిని వెయ్యాలి. జగన్ గారు మాకు అసలు వెయ్యలా. వేసాడు కానీ లాస్ట్ ఇయర్ లో అసలు 2 సంవత్సరాలు వదిలేసేసాడు. వేయలా. నేను బట్టలు నొక్కారంటే అందరికీ పళ్ళాయి. నా పాలన అని చెప్పాడు. కొందరికి అసలు ఆ ప్రాబ్లం లేకపోయినా కానీ వేయలా. అది ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అయినా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రావాలంటావు? రావాలి, అర్హులకి రావాలి. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడంటావా? చేస్తాడు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు అమ్మ నాదెళ్ల మనోహర్ గారు, ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా అయిన తర్వాత ఇక్కడ రైతు బజార్లలో రేట్లు కానీ అవన్నీ కూడా బాగా స్థిరీకరిస్తున్నాడు. ఆయన పనితీరు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. మనోహర్ గారిది బాగానే ఉంది, పనితనం బాగానే ఉంది. ఇప్పుడు అంత క్వాలిటీ కూడా వాడుతున్నారు. కోటా కందిపప్పు కూడా మంచిగానే ఇస్తున్నారులే. ఇప్పుడు ఆయన బాగానే ఉంది. పథకాలు అందరికీ వచ్చేలా చూడాలి. పథకాలు ఒకటి ఇట్లా ఈ చేలు పడిపోయినాయి, ఇవన్నీ కొందరికి మాత్రమే అందుతున్నాయి, అందరికి రావట్లా. అవి కూడా కొంచెం చూసేయాలి. రావాలి. పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు.